అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 7 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాష్ట్రం ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు అనుకోని ఒక వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి అయితే రాబోతున్నారండి. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ప్రత్యేకమైన మనసు కలిగి ఉంటారు. రేపటి రోజున ఈ రాశి వారు చాలా వరకు కూడా అంటే మీ ఇంట్లో అనూహ్యమైనటువంటి సందడి ఏర్పడబోతుంది. రాత్రి గడియారంలో 7 దాటిన తర్వాత మీరు ఊహించని వ్యక్తులు మీ ఇంటి గుమ్మం వద్ద నిలబడతారు. మీరు వాళ్ళకి ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆశ్చర్యపోతారు. అంతేకాదండి, మీ ఇలాంటి వాళ్ళు వస్తారని అసలు మీరు అనుకోలేరు. మీ మనసు కూడా అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు, ఎందుకు అకస్మాత్తుగా వస్తున్నారు, ఈ రాకతో మీ జీవితం ఎలా ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ కూడా వీడియోలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశివారు అంటే గౌరవము, ఆత్మాభిమానము, ధైర్యం, నమ్మకం కలిగిన వారని చెప్పుకోవచ్చండి. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు అంటే ప్రేమ రాగాలు ఎక్కువ కలిగి ఉంటారు. మీ ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు బయటికి ఎక్కువగా చెప్పని స్వభావం ఇది. అలాగే బంధువులతో మీరు గౌరవంగా ఉంటారు, కానీ అవసరం లేనప్పుడు ఎక్కువగా కలవరు. ముఖ్యంగా మీ ఇంటిలో శాంతి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరినైనా అనుకోకుండా వచ్చి ఆ శాంతిని భగ్నం చేస్తే మాత్రము మీ మనసుకు ఏమాత్రం కూడా నచ్చదు. అలాంటి ఈ రాశి వారికి రేపటి రోజు రాత్రి ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితి అనుకోని విధంగా ఎదురవుతుంది. ఇటీవల కాలంలో ఈ రాశి వారి జీవితంలో కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు అంతగా చర్చకు రావు. కొన్ని బంధాలు దూరంగా ఉంటాయి. కొన్ని మాటలు చెప్పకుండా వదిలేస్తారు. మీరు కాలం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అనుకుంటారు, కానీ రేపటి రోజున ఆ కాలమే మీ ఇంటి గుమ్మం దాటుతుంది. ప్రత్యేకంగా సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం మారబోతుంది. రాత్రి 7 తర్వాత మీ ఇంటికి వచ్చే బంధువులు ఎవరంటే రేపటి ఈ రాశి వారి ఇంటికి వచ్చే వాళ్ళు సాధారణంగా రోజు కలిసి ఉండే బంధువులు అయితే కాళ్ళు. ముఖ్యంగా చాలా కాలంగా మీతో మాట్లాడినవారు, కుటుంబంలో ఒకప్పుడు దగ్గరగా ఉండి దూరమైన వారు, మీతో లేదా మీ కుటుంబంతో ఒక విషయంలో విభేదించిన వారు. అందుకే వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి మీరు ఆశ్చర్యపోయేందుకు అకస్మాత్తుగా అనుకుంటారు. అయితే వాళ్ళు ఎందుకు అకస్మాత్తుగా వస్తున్నారంటే మీ దాకా కొన్ని ప్రధానమైనటువంటి మరి కారణాలు ఉండే అవకాశం ఉందండి. ముఖ్యంగా కుటుంబంలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆస్తి, ఇంటి నిర్ణయం, పెళ్లి విషయం లేదా పెద్దల యొక్క నిర్ణయాల గురించి మీతో మాట్లాడే ఉద్దేశంతో రావచ్చు. ఇక్కడ మీ అభిప్రాయం చాలా కీలకం, అందుకే వాళ్ళు నేరుగా మీ ఇంటికి వస్తారు. మరి రెండవది, గతంలో జరిగిన ఒక విషయం క్లియర్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మాటలు రేపటి బయటపడతాయి. వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు మాట్లాడలేదు అని మొదలు పెడతారు, కానీ రేపటిలోన వాళ్ళు మీకు చెప్పే మాట అయితే ఖచ్చితంగా మీకు కాస్త అసౌకర్యంగా అనిపించవచ్చు. మరి స్వార్థంతో కూడిన అవసరం కొంతమంది బంధువులు మీకు సహాయం కోసము లేదా మీ పేరు ఉపయోగించి మరి రాత్రికి వస్తారు. వాళ్ళ మాటల్లో మాతృత్వం ఉంటుంది, కానీ లోపల మాత్రం ఉద్దేశం వేరుగా ఉంటుందని మీరు ఎందుకనే వాళ్ళు ఊహించిన విధంగా ఒక్కోసారి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా రేపటిలోని ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అంటే రేపటిలోని బంధువు రాకు మీరు ప్రత్యేకంగా కారణం కాదు, కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా బయట వ్యక్తి జరుగుతున్న ఒక పరిస్థితిని వాళ్ళను మీ దగ్గర తీసుకొచ్చింది. ప్రత్యేకంగా మీ స్థానం, మీ మాటలకు విలువ రాక ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. వాళ్ళు భావించేది ఒకటేనండి, ఈ విషయం ఈ రాశి వారు ఉంటే సెట్ అవుతుంది అని. అందుకే ప్రతి సమయాన్ని కూడా లెక్క చేయకుండా మీ ఇంటికి రావడానికి వారు సాహసం చేస్తారు. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని భావించిన టెన్షన్స్ ఉన్నా కూడా
అవి రావి తప్పని అవసరం అండి. అది ఇలా జరగటానికి ప్రత్యేకంగా గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ముఖ్యమైనటువంటి విషయం రేపటి గ్రహస్థితి ఎలా ఉంటుందంటే, ఈ రాశి వారు రేపటి శనివారం కాబట్టి వల్ల శని ప్రభావం బాగా బలంగా ఉంటుంది. శని అంటే కుటుంబ కర్మలు అనమాట. ఈ కుటుంబ కర్మల వలన రేపటి రోజు మీకు పెండింగ్లో పాత బంధాలు ఏమన్నా వ్యవహారాలు రేపటి రోజు శని ప్రభావం ఎప్పటి నుంచి నిలిచిపోయిన కుటుంబ విషయాలు మళ్ళీ కథల్లోకి వస్తాయన్నమాట. అలాగే కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపించే ప్రయత్నంలో ఉండటం, అనుకోకుండా బంధువుల రాక, మాటల తాకిడి, భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ యొక్క గ్రహస్థితి ఒకటే చెప్తుందండి, దూరమైన బంధం మళ్ళీ ఎదురుగా నిలబడబోతుంది అని. అయితే దీనివల్ల ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితి వల్ల కావచ్చు, జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిలో కావచ్చు, మీకు ఏదైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి. నష్టాలు చూస్తే కనుక కొంత మానసికమైన ఒత్తిడి అనుభవిస్తారు. పాత విషయాలు గుర్తొచ్చి బాధపడతారు. మాటలతో గొడవ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మీకు చాలా మైనస్గా ఉంటుంది. అంతేకాదండి, మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మీ మాటలతో వచ్చే గొడవ విషయంలో మరీ ముఖ్యంగా మరొక అంశం, మీరు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటంటే కుటుంబంలో నిజం బయటపడుతుంది. మరి మీ విలువ మీకు అర్థమవుతుంది. అన్ని బంధాలు శాశ్వతంగా క్లియర్ అవుతాయి. మరి భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి. రేపట్లో మీరు శాంతంగా వ్యవహరిస్తే ఈ రాక మీకు చాలా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరి జాగ్రత్తలు పాటించాల్సిన పరిహారాలు ఏంటయ్యా అంటే మాత్రము, ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు పరిహారాలు ఏమిటంటే, రాత్రి వచ్చిన వాళ్ళతో భావోద్వేగంగా మాట్లాడవద్దు. వెంటనే ఏ నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. మాటలు తక్కువగా వినడము, అంటే మాటలు తక్కువ వినడము ఎక్కువగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల ముందు గౌరవం తగ్గేలా మాట్లాడవద్దు. ఈరోజు సాయంత్రం ఇంట్లో చిన్న దీపం వెలిగించి ఓం నమ శివాయని 11 సార్లు జపించండి. ఇది మీ ఇంట్లో శాంతి నిలబెడుతుందని చెప్పుకోవాలి. అయితే మరీ ముఖ్యంగా రేపటి ఖచ్చితంగా కూడా మీరు శనివారం కాబట్టి ఖచ్చితంగా మీ ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి. మీ కుటుంబ ఘట్టాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల మీ జీవితంలో వచ్చే బంధువులు, రేపటి తర్వాత వచ్చే బంధువులు మీకు ఆశ్చర్యం కలిగిస్తారు. కానీ రాక వెనుక అసలు కారణం ఉందండి. మరీ ముఖ్యంగా మీరు శాంతంగా తెలుగు వ్యవహరిస్తే రేపటి మీకు సమస్య కాదు, పరిష్కారం అవుతుంది. ఇలా ముఖ్యంగా ఏంటంటే, మీ బంధువుల రాకతో మళ్ళీ మీ కుటుంబంలో కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు అలాగే మీ విలువ పెరుగుతుంది. మీ గురించి ప్రత్యేకంగా నలుగురు కాస్త గౌరవంగా కూడా ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇలా మీ జీవితంలో అనేక విధాలైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. అయితే మరీ ముఖ్యంగా రేపటి మీకు అన్ని రకాలు కూడా ఇంట్లో అనుకూలమైన ప్రభావాలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయండి. రేపటి ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేయటం మాత్రం మంచిది. శివాలయ దర్శనం చేయడం ద్వారా మీకు శని గ్రహాల యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. శని గ్రహాలు అంటే శని అన్ని రకాల కూడా శని బాధలకు కారకుడండి. కానీ అనుకుంటాం, కానీ శనిదేవుడు ఇచ్చే మంచి ఎవరండి. శనిదేవుడు ఇచ్చే అనుగ్రహం కూడా మంచిగా ఉంటుంది. రేపట్లో ఈ రాశి కండకాలు కూడా గ్రహస్థితుల యొక్క అనుకూలం వలన మీరు ఖచ్చితంగా కూడా నవగ్రహాలకి తైలాభిషేకం చేసి, మీ స్తోమత మేరకు గుడి దగ్గర ఉండే వాళ్ళకి దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఆ శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.